తెలంగాణ రైతులందరికీ నమస్కారం. మీరు ఒకటి గమనించవలసిన ఒక విషయం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసింది కదా. ఆ రుణమాఫీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సైబర్ నేరగాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. మీకు ఓటీపీ చెప్పండి అని, లేకుంటే ఇంటికి వచ్చి అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, బ్యాంక్ బుక్ ఇవ్వండి, ఏటీఎం కార్డు ఇవ్వండి, మీకు వచ్చిన ఓటీపీని చెప్పండి అని చెప్పి అంటుంటారు. లేకుంటే ఫోన్లో మీ పాస్బుక్ని వాట్సాప్ పెట్టండి, దాంతోపాటు మీ ఫోన్ నెంబర్కి అది ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి ఎటువంటి నేరగాళ్ళు ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. దయచేసి మీరు డైరెక్ట్ బ్యాంకు పోయి మీ పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్తున్నాను. ఎవరన్నా నేరగాళ్ళు గిట్నే మోసం మీరు మోసపోయారు అనుకో, 1930 ఫోన్ చేయండి. ఎమ్మటే పోలీసులు అప్రమత్తమై మిమ్మల్ని కాపాడే దిశగా వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా దయచేసి చెప్తున్నాను రైతులారా, మీకేదో ₹1,00,000 వచ్చినాయని చెప్పి సంబరాలు పడుతూ ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయగానే ఎమ్మటే ఓటీపీ చెప్పారనుకో, ఉన్న పైసలన్నీ ఊడ్చుకోబోతాయి. మీరు ఇది గమనించాలి. లేని ఎడల మీరు ఆగమైపోయినట్లే. ఇది గమనించకుంటే ఆగమైపోయినట్టే. రైతులంతా గమనించాలి. ఏది పడితే అది ఫోన్లో వచ్చింది మీరు ఓకే చేయకండి. ఏఎస్పీ అని చెప్పి అదని ఇదని కొన్ని యాప్లు ఉంటాయి. కొన్ని ఆ యాప్లు ఓపెన్ చేయగానే ఇంకేదో వస్తుంది లోపలికి పోతే మేము ఉన్న పైసలని పోతాయి. అందుకనే ఏ ఓటీపీ చెప్పకండి, ఏ యాప్లు మీరు ఇన్స్టాల్ చేసుకోకండి, అవసరం లేదు. మీరు డైరెక్ట్ బ్యాంకు పోండి, మేనేజర్ని కలిసండి, వాళ్ళు చెప్పిన ప్రకారం వినండి, అంతే తప్పగానే మీరు ఎవరు చెప్తే వాళ్ళు వినకండి. దయచేసి మీ ఉన్న పైసలన్నీ ఊడ్చుకోబోతాయి. వచ్చిన ₹1,00,000 కూడా ఆగమైపోతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏదైనా నష్టం జరిగినట్లయితే ఎమ్మటే 1930 1930 అనే నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఎమ్మటే మిమ్మల్ని కన్సల్టెన్సీ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎమ్మటే ట్రేస్ చేసి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కనుక మీరు ఎమ్మటే ఆ నెంబర్కి డైల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు చేయవలసిన విషయం ఏంటంటే, ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వకండి, ఎటువంటి కార్డులు వాట్సాప్లో చేయకండి, మీరు ఏటీఎంలో ఉన్న సీసీ నెంబర్ చెప్పకండి, ఓటీపీ చెప్పకండి. ఇది ఏమొద్దు. మీరు డైరెక్ట్ బ్యాంకు పోయి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.